తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం సాయంత్రం నుంచి భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. హోలీ, శని, ఆదివారం వరుసగా 3 రోజులు సెలవులు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. దీంతో గత 2 రోజులుగా తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇవాళ ఉదయం శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే నిన్న ఒక్కరోజు తిరుమల శ్రీవారిని ఏకంగా 82,580 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి 4 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీటీడీ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు కాలినడకన కొండను ఎక్కే భక్తుల కోసం నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే ప్రధాన కూడళ్లలో హెల్త్ క్యాంపులను సైతం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.